ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఫ్లెక్సీల మాటున వర్గపోరు రాజుకుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించాక మొదటిసారి మైలవరం వస్తుండడంతో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ టీ స్టాల్కు ఫ్లెక్సీ అడ్డుగా ఉన్నందున దానిని పక్కకు జరిపారు టీ స్టాల్ యజమాని. దీంతో మళ్లీ ఆ ఫ్లెక్సీని యథాస్థానంలో పెట్టడంతో ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నేతలకు తెలిపారు. ఫ్లెక్సీ పెట్టిన యువకుల్ని పిలిపించి చేయి చేసుకున్నారు. ఈ దాడి మైలవరంలో వర్గపోరుకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. పాత టీడీపీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్ వర్గీయుల మధ్య ఇప్పుడు వర్గపోరు నడుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైసీపీలో ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్కు వసంత కృష్ణ ప్రసాద్కు పడకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మైలవరంలో వర్గపోరుకు సంబంధించి మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, నిన్న సాయంత్రం అయితే మాత్రం మైలవరంలో ఫ్లెక్సీల వివాదం మరోసారి దారి తీసుకొని చెప్పుకోవచ్చు. నిన్న గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణప్రసాద్ కి మాత్రం స్వాగతం పలికేందుకు గత వారం రోజుల కిందట అయితే మాత్రం మైలవరంలో ఒక టీ స్టాల్ కు సమీపంలో అయితే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దాన్ని కూడా నిన్న సాయంత్రం టీ స్టాల్ యజమాని తొలగించి పక్కన పెట్టడంతోనే ఒక వివాదం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లెక్సీని కూడా అక్కడి నుంచి టీ స్టాల్ నుంచి తొలగించడంతో అక్కడ ఉన్న ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కూడా షాప్ యజమాని అడగా అతను కూడా ఈ పంచాయతీని తీసుకెళ్లి కూడా కటారి ఉమేశ్వరరావు అనే అతని దగ్గర కూడా ఈ పంచాయతీని పెట్టగా అతను కూడా దురుసుగా ప్రవర్తించి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో అతనిపై కూడా చేయి చేసుకోవడంతో మాత్రం ఈ వివాదం ముదిరిందని చెప్పుకోవచ్చు. ఇదంతా చూసుకున్నట్టు మాత్రం రాత్రి కూడా ఈ ఏదైతే మైలవరం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దాంట్లో అయితే మాత్రం ఒక ఉధృత వాతావరణం నెలకొంది. ఒకేసారి టీడీపీ కార్యకర్తలంతా కూడా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సెంటర్కి వచ్చి నినాదాలు చేసడంతో రెండు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పడి ఘర్షణకు దారితీశాయి. ఇదంతా చూసినట్లయితే మాత్రం అక్కడే ఉన్నటువంటి ఈ గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ గతంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి మళ్ళీ టీడీపీలో కూడా ఎమ్మెల్యే గెలుపొందడంతో పాత వర్గానికి ఇటేపు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్త వర్గాన్ని మధ్య అయితే ఈ ఫ్లెక్సీల వివాదం అయితే మాత్రం ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఓవరాల్ చూసుకున్నట్లయితే మాత్రం ఈ వివాదాన్ని మాత్రం రాత్రి అయితే దారి తీసినప్పటికీ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ కి ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదనేది మాత్రం అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ కొత్తగా కొంతమంది మాత్రం ఇది కావాలని మైలవరంలో గొడవలు క్రియేట్ చేయడానికే చూస్తున్నారనేది మాత్రం టీడీపీకి సానుభూతి పరులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది శివ. అయితే యశ్వంత్, ఏ రకంగా చూసుకోవచ్చు ఈ వర్గపోరు? ఎందుకంటే గతంలో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా కూడా ఆయన కూడా గెలిచారు. అది వేవులు అనుకోవచ్చు, లేదంటే ఆయన వ్యక్తిగత ప్రతిష్ట అనుకోవచ్చు. మొత్తానికి ఆయన అయితే గెలిచారు. ఏంటంటే ఆయన గెలిచినా కూడా కింది స్థాయి కేడర్ ఆయన ఓన్ చేసుకోలేకపోతుందా టీడీపీలోకి? శివ, మనం చూసినట్టయితే మాత్రం 2014లో కూడా వైసీపీలో కూడా ఒక వసంత కృష్ణ మైలవరం నుంచి గెలుపొందారు. అట్లాగే 2024లో కూడా టీడీపీ నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి ఎలక్షన్ల ముందే టీడీపీలోకి రావటం, మళ్ళీ ఎలక్షన్ లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాక్షేత్రంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా చూసుకున్నట్లయితే మాత్రం ఇది కూడా ఏదైతే వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వసంతతో పాటు వసంతకు సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అదేవిధంగా టీడీపీలో ఉన్న మేము గతంలో నుంచి కూడా టీడీపీ పుట్టినప్పటి నుంచి కూడా మేము టీడీపీలోనే ఉంటున్నాం, మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ పెట్టడం చలాంచడం ఏంటంటూ కూడా కొంతమంది కూడా ఈ కింద స్థాయి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి వచ్చేసి ఈ వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తల మధ్య కొంచెం వివాదాలు నెలకొంటాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా జరిగిన వివాదం చూసినట్లయితే మాత్రం కొంచెం ఇలాగే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్యకర్తలు కానివచ్చు, ఇటైపు గతంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానివచ్చు, ఇది ఒక ఫ్లెక్సీ దగ్గర వర్గ విభేదాలు అయితే మాత్రం అయితే బయటపడాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు బయటపడాయని చూస్తున్నారు. ఈ పంచాయతీ కూడా ఇట్లాగే ముదిరితే మాత్రం దీన్ని నారా లోకేష్ వద్దకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తారు. దీన్ని నారా లోకేష్ ఏ విధంగా ఈ పంచాయతీ తీరుస్తారనేది మాత్రం అయితే మనం వేచి చూడాల్సి ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వైష్ణవి.